సుశీలమ్మ మీనాకి ఇచ్చిన నగల్ని దొంగతనం చేసి మనోజ్కి ఇచ్చిన ప్రభావతి. మనోజ్ చెంప పగలగొట్టిన సత్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. ఇక బాలు మీనా ఇల్లు ఎలా వస్తుందా అని ఇంకా ఊహించుకుని ఇలా వస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుందని ప్లానింగ్ వేసుకుంటూ ఉంటారు. సరే ఇక పడుకుందాం పదండి అని మీనా అంటే సరే పద అని చెప్పి ఇక మీనా బాలు ఇద్దరు పడుకుంటారు. ఇక తర్వాత రోజు మనోజ్ అయితే షోరూమ్కి వెళ్తాడు. తనతో పాటు రోహిణి కూడా వెళ్తుంది. నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వనా మనోజ్? ఏంటి రోహిణి? ఈ పెళ్లికార్డ్ చూడు అని చెప్పేసి పెళ్లికార్డ్ చూపిస్తుంది రోహిణి. ఏంటిది, ఎవరిది? నా క్లయింట్ది, చాలా పెద్ద ఫంక్షన్ అనమాట, రమ్మని చెప్పేసి పిలిచారు, నువ్వు నేను వెళ్దాం ప్లీజ్ మనోజ్ అని చెప్పి రోహిణి అంటుంటే, నువ్వు నేను ఇద్దరం లేకపోతే షోరూంలో ఎవరు ఉంటారు రోహిణి? స్టాఫ్ ఉన్నారు కదా, స్టాఫ్కి వదిలేసి అలా వెళ్ళకూడదు, ఇంత పెద్ద పెద్ద షోరూమ్ని వదిలేసి వెళ్ళకూడదు అని చెప్పి మనోజ్ అంటుంటే, సరే నువ్వు చెప్పేది కూడా నిజమే, నేను వెళ్తాను, అయితే నువ్వు రావు కదా అని రోహిణి అంటుంటే, నేను రాను నువ్వు వెళ్ళు అని మనోజ్ అంటాడు. సరే మనం సరదాగా ట్రిప్ ఎక్కడికన్నా వెళ్దామా, చాలా రోజులైన మధ్యరం బయటికి వెళ్ళి అని రోహిణి అంటే, సరే వెళ్దామని మనోజ్ అంటాడు. అప్పుడే ఇక మనోజ్కి ఫోన్ వస్తుంది. చెప్పండి సార్. ఎవరు? ఫర్నిచర్ షాపే కదండి అని ఒక ఆయన ఫోన్ చేసి అడిగితే, అవును ఫర్నిచర్ షాపే, ఏం కావాలి చెప్పండి అని మనోజ్ అంటాడు. ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ ఇవన్నీ ఒక 5 కావాలండి, కంపెనీస్ అన్నీ వేరే వేరే కంపెనీస్ కావాలి అని చెప్పేసి అడగడంతో, ఓకే సార్ మా దగ్గర ఉన్నాయి, కంపెనీ వేరే ఉన్నాయి, కానీ అన్నీ ఎందుకండి మీకు అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు. నీకు రీజన్ కావాలో కొనుక్కోవడం కావాలా అని కస్టమర్ అనేసరికి, సరే కొనుక్కోండి సార్, మాకు రీజన్ ఏం అవసరం లేదు అని చెప్పి మనోజ్ ఫోన్ కట్ చేస్తాడు. ఎవరు మనోజ్? అదే చాలా పెద్ద ఆర్డర్ ఇచ్చారు, 5 ఏసీలు అన్నీ కావాలంట అని మనోజ్ చెప్తుంటే, అవునా ఏది చూపించాను లిస్ట్ చూస్తుంది రోహిణి. ఇదేంటి ఒక కంపెనీ కాకుండా రకరకాల కంపెనీ అడుగుతున్నారు అని రోహిణి అనడంతో, ఏమో మరి అదే అడిగితే మీకు రీజన్ కావాలా కొనుక్కోవడం కావాలా అని అడిగారు, ఇంకా అందుకే కొనుక్కోవడం కదా ముఖ్యం అని చెప్పేసి ఇంకా నేనేం అడగలేదు అని మనోజ్ అంటాడు. సరే అయితే నువ్వు ఉండు, నేను వెళ్తాను, పార్లర్కి టైం అవుతుంది అని ఇంకా అక్కడి నుంచి రోహిణి వెళ్ళిపోతుంది. ఇంకా కాసేపటికి మనోజ్ షాప్కి కస్టమర్స్ వస్తారు. సార్ నేనే ఫోన్ చేసింది మీకు. మీరైనా ఫోన్ చేశారు, ఏమేమి కావాలో చూసుకోండి అని ఇంకా మనోజ్ ఏ ఏసీ కావాలో, ఏ ఫ్రిడ్జ్ కావాలో, ఏ టీవీ కావాలో అన్నీ చూపిస్తూ ఉంటాడు. ఓకే ఇవి 5 ప్యాక్ చేయండి, అవి 5 ప్యాక్ చేయండి, కంపెనీ వేరే వేరే ప్యాక్ చేయండి అని చెప్పడంతో ఇంకా ప్యాక్ చేసి ఆటోలో ఎక్కిచ్చేస్తాడు మనోజ్. సార్ సరే ఉండండి బిల్ కొట్టేస్తాను అని మనోజ్ కౌంటర్లోకి వెళ్ళి బిల్ కొడుతుంటే, అయ్యయ్యో బిల్ కొట్టకండి, అదేంటండి బిల్ కొట్టకుండా ఐటమ్స్ ఎలా ఇస్తాము? బిల్ కొట్టకూడదు మీరు, ఎందుకంటే మా దగ్గర ఉన్నది కొంచెం బ్లాక్ మనీ, అది మీ దగ్గర తిప్పి వైట్ చేస్తారని చెప్పేసి మేము మీ దగ్గర ఇలా క్యాష్లో కొంటున్నాము, మళ్ళీ మీరు బిల్ కొడితే ఆ క్యాష్ కౌంట్లోకి వస్తుంది కదా అని చెప్పి ఇక వాళ్ళు చెప్పడంతో, అయ్యో మరి ఇప్పుడు ఎలా అండి, నాకు భయం అని చెప్పేసి మనోజ్ అంటుంటే, సరే అయితే ఐటమ్స్ వదలండి, మేము వేరే షోరూమ్కి వెళ్ళి కొనుక్కుంటాం అంటుంటే, పర్లేదు తీసుకోండి, పర్లేదు బిల్లే కదా ఇవ్వలేండి, ఇచ్చేయండి అని చెప్పేసి ఇక డబ్బులు తీసుకుంటాడు మనోజ్. మీలాంటి వాళ్ళు చాలామంది ఉండాలండి, అప్పుడే మా లాంటి వాళ్ళకి కొంచెం ఉపయోగం అవుతుంది అని చెప్పి ఇక కస్టమర్స్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా మనోజ్ ఆ డబ్బులు చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే శృతి అబ్బా కాలు నొప్పి అని చెప్పేసి ఇక ఇంటికి వస్తుంది డబ్బింగ్ చెప్పేసి. రవి ఏమో ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అబ్బా రవి కొంచెం నా కాలు నొప్పి వస్తుంది అని ఇంకా శృతి మంచం మీద పడుకుని కాళ్ళు రవి ఒళ్ళో పెడుతుంటే, ఉండు అని చెప్పి లెగుస్తాడు. ఎక్కడికి? రూమ్ తలుపు వేస్తానే అని చెప్పేసి శృతిని అంటుంటే రవి, ఏం పర్లేదు, ఇప్పుడు ఎందుకు వేయాలి, ఏం కాదు, ఎవరన్నా చూస్తే బాగోదని అని రవి అంటుంటే, ఎందుకు బాగోదు, నువ్వేమన్నా ఎఫ్ఆర్కి కాలు నొక్కుతున్నావా, నీ వైఫ్కి నొక్కుతున్నావు, దానికి ఏమైంది అని చెప్పేసి శృతి అంటుంది. మా అమ్మ చూస్తుందని, మీ అమ్మ చూస్తే చూడనివ్వు, నీ వైఫ్కి కదా నొక్కుతున్నావు, ఏం పర్లేదు అని చెప్పిక పడుకొని కాలు నొక్కించుకుంటూ ఉంటుంది రవి చేత శృతి. అప్పుడే ఇక ప్రభావతి అలా వెళ్తూ ఇదేంటిది, వీడేంటి కాలు నొక్కుతున్నాడు అని చూసి ఇక వాళ్ళ రూమ్లోకి వస్తుంది. ఏంటమ్మా, ఏంటి రవి ఇలా నా కాలు నొక్కించుకుంటున్నారు, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే, ఇదేంటంటే ఏదో తప్పుగా చూస్తారు, మా ఆయన నా కాలు నొక్కుతున్నారు, అందులో తప్పేముంది, అలా కాదు శృతి, అలా నొక్కకూడదు, మన దాంట్లో సాంప్రదాయాలు ఉంటాయి కదా అని చెప్పేసి ప్రభావతికి చెప్తుంటే శృతి అయితే, లేదండి సాంప్రదాయాలు అంటే ఏంటి, ఇవే కదా, ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, తను కష్టపడుతున్నాడు, పూర్వం అయితే అలా ఒక్కళ్ళే కష్టపడేవాళ్ళు కాబట్టి ఆయనకు నొక్కేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరం కష్టపడుతున్నాం కాబట్టి తను నాకు నొక్కితే తప్పేముంది, అయినా బయట వాళ్ళకి ఏం నొక్కట్లేదు కదా, తన వైఫ్కి కదా నొక్కుతున్నాడు అని చెప్పేసి ఇక
శృతి అయితే నెయిల్ పాలిష్ వేయమంటుంది రవిని. ఇంకా నెయిల్ పాలిష్ వేస్తూ ఉంటాడు రవి. ఇదంతా చూసిన ప్రభావతి అయితే రగిలిపోతూ ఉంటుంది. ఆంటీ, మీకు ఇంతలా అనిపిస్తే ఇదిగోండి ఈ నెయిల్ పాలిష్ తీసుకోండి, వెళ్ళి మీరు కూడా అంకుల్తో వేయించుకోండి అని చెప్పేసి చేతిలో పెడుతుంది శృతి. ఏంటి, నేను నెయిల్ పాలిషా? ఏ అంకుల్ మీకు వేయరా అని శృతి అనడంతో వేస్తారు వేస్తారు అని చెప్పేసి ఇంకా నెయిల్ పాలిష్ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి. ఏంటి ప్రభా అలా ఉన్నావు? ఏమైలా ఉండాలండి బాబు, ఈ శృతికి ఎలా ఉండాలో తెలియట్లేదు. మా రవి చేత కాలు నొక్కించుకుని నెయిల్ పాలిష్ వేయించుకుంటుంది. ఈ జనరేషన్లో పిల్లలు అసలు ఎలా తయారయ్యారో ఏంటో అని ప్రభావతి తిట్టుకుంటుంటే, మరి డబ్బున్న కొడలు అన్నావు కదా, డబ్బున్నోళ్ళు వస్తే ఇలాగే ఉంటుంది. నీకేమీ ఇంట్లో కూర్చుని నీకేం సహాయం చేసేరు, మీనా కాబట్టే చేస్తుంది. అదే డబ్బున్న అమ్మాయి అయితే మీనాకు కూడా చేయదు అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, మీరు ఇంక ఏమన్నా వస్తే చాలు, ఇంక దానికి సపోర్ట్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. మీతో చెప్పాను చూడండి, నా బుద్ధి తక్కువ అని చెప్పేసి ప్రభావతి అనుకుంటుంది. ఇక అప్పుడే సుశీల ఇంటికి వస్తుంది. షీలా డార్లింగ్, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం లేదు, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చానురా. అవును, ఏంటి మీరు ఇలా వస్తున్నారు, ఏమైంది, మీ రూమ్ ఏది అని చెప్పేసి సుశీల అడుగుతుంటే, రూమా బొందా ఎవరు ఇవ్వట్లేదు నానమ్మ, నువ్వే చూసుకోవాలి, అందుకే పైన గది కట్టిద్దామని ప్లాన్ వేశామని చెప్పి బాలు అంటుంటే, ఏంట్రా మాట్లాడేది మీరు, నేను చెప్పి వెళ్ళాక కూడా ఇలా చేస్తున్నారేంటి అని సుశీల అంటుంటే, అది ఇదిగో ఈ లక్షలు మింగినోని అడుగు అని చెప్పేసి బాలు అంటాడు. అవును, లేడు కదా, షోరూమ్కి పోయాడు కదా, సర్లే వచ్చాక అడుగు సుశీల డార్లింగ్ అని చెప్పేసి ఇక బాలు అంటాడు. సర్లేరా, మీరు రూమ్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి నా వంతు సాయంగా నేను బంగారం తీసుకొచ్చాను, తీసుకోండి అని సుశీల ఇస్తుంటే, అమ్మ వద్దు మా అమ్మగారు, ఎందుకు మా కష్టచిత్తంతో మేము పైన వేసుకుంటాం రూమ్ అని చెప్పేసి మీనా అంటుంది. అలా కాదు మీనా, ఇప్పుడు నేను పోయాక అయినా ఈ నగలు మీకే దొక్కాలి, అదే నేను బతుకుండగా ఈ నగలు మీరు తీసుకుని పైన రూమ్లో ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో నీకు తెలుసా, అందుకని చెప్పేసి నగలు మీరు తీసుకోవాల్సిందే అని ఇక మీనా చేతిలో పెట్టేస్తుంది నగల్ని సుశీల. ఇక నగలు తీసుకెళ్ళి లోపల దాస్తుంది మీనా. అప్పుడే ఇక మనోజ్ షాప్కి ఆఫీసర్స్ వస్తారు. ఆఫీసర్స్ వచ్చి ఈ షోరూమ్కి ఓనర్ ఎవరో అని అడుగుతారు. నేనేనండి, ఏం కావాలి చెప్పండి అని మనోజ్ వస్తుంటే, మీ షాప్ని మేము సర్చ్ చేయాలి, మీ దగ్గర ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మాకు కంప్లైంట్ వచ్చింది, అందుకనే వచ్చామని చెప్పేసి ఇక ఆఫీసర్స్ అంటుంటే, అయ్యో తప్పుగా అనుకోకండి, ఇక్కడ అలాంటివేం జరగవండి, కావాలంటే మా స్టాఫ్ని అడగండి అని చెప్పి మనోజ్ అంటాడు. మీ స్టాఫ్ని అడగాల్సిన పని మాకు లేదు, మా దగ్గర సర్చ్ వారెంట్ ఉంది, మేమంతా వెతికే వెళ్తాము, జరుగు తప్పుకో అని చెప్పేసి ఇక మనోజ్ని పక్కకి వెళ్ళమని చెప్తారు. సరే సార్ వెతుక్కోండి అని చెప్పేసి ఇక మనోజ్ క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుంటాడు. ఇక షోరూమ్ అంతా వెతికాక ఏం దొరకపోయేసరికి కౌంటర్ దగ్గర ఉన్న క్యాష్ బయటకు తీయమంటారు ఇంకా ఆఫీసర్స్. ఇక కౌంటర్ దగ్గర క్యాష్ బయటకు తీస్తాడు మనోజ్. ఇదిగో ఈ క్యాష్ నువ్వు ఇలా పెట్టు, నాకు ఇవ్వక చేతికి ఇవ్వక ఇలా పెట్టని చెప్పేసి కింద పరచమంటారు ఇంకా ఆఫీసర్స్. దాని మీద కొంచెం పౌడర్ కెమికల్స్ వేసి టెస్ట్ చేసి చూస్తాడు ఇంకా ఆఫీసర్. సార్ ఇవి ఫేక్ నోట్స్ సార్ అని చెప్పేసి చెప్పడంతో, ఫేక్ నోట్సా అని మనోజ్ ఒకసారిగా షాక్ అయిపోతాడు. అవును ఫేక్ నోట్లే, నీకు ఆ మాత్రం తెలీదా, అయినా నువ్వే కదా ఈ బిజినెస్ చేస్తున్నావు అని ఆఫీసర్స్ అంటుంటే, సార్ నాకు దీనికి ఏ సంబంధం లేదు సార్, ఇందాక కస్టమర్స్ వచ్చి ఫ్రిడ్జ్ చేసి టీవీ అన్నీ కొనుక్కొని పట్టుకెళ్ళిపోయారు సార్, వాళ్ళ క్యాష్ సార్ ఇది అని చెప్పి మనోజ్ అంటుంటే, అవునా అయితే దాంట్లో బిల్ సేవ్ అయి ఉంటుందిగా, బిల్ చూపించు అని ఇక ఆఫీసర్స్ అడుగుతుంటే, సార్ బిల్ వద్దన్నారు సార్, బిల్ కొట్టద్దు అని చెప్పన్నారని నేను ఇంకా బిల్ కొట్టలేదు సార్ అని మనోజ్ అంటుంటే, ఏంటి బిల్ కొట్టద్దంటే నువ్వు కొట్టడం మానేసావా, నీకు ఆ మాత్రం తెలీదా, ఇలా ఐటమ్స్ పోయినప్పుడు బిల్ లేకపోతే ఛార్జెస్ నీ మీదే పడతాయని, పద పోలీస్ స్టేషన్కి పద, నువ్వు నిజంగా చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో పోలీసు వాళ్ళు తెలుస్తారు పద అని చెప్పేసి ఇక మనోజ్ని తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కి. ఏమ్మా ఇప్పుడు 5 లక్షలు అయింది, ఈ 5 లక్షలు కట్టి అప్పుడు నీకు మీద కేసు వృధా చేస్తామని చెప్పేసి పోలీసులు అంటుంటే, సార్ 5 లక్షలు అంటే నా దగ్గర లేవు సార్, అయినా నేను అసలు తెలియదు సార్, నాకు వాళ్ళు దొంగ నోట్లు ఇస్తున్నారని చెప్పేసి, ప్లీజ్ సార్ నన్ను కాపాడండి సార్ అని మనోజ్ అంటుంటే, కాపాడడానికి ఏం లేదమ్మా, నువ్వు తెచ్చి 5 లక్షలు కట్టేసి వెళ్ళిపోతే ఇక నీకు ఏ భయమో ఉండదు అని చెప్పి పోలీసు అనడంతో ఇక కంగారుగా ఇంటికి వెళ్ళిపోతాడు మనోజ్. అమ్మ ఒకసారి రామ్మా అని ఇంకా ప్రభావతి రూమ్లోకి పిలుస్తాడు. ఏంట్రా ఏంటి అంత కంగారుగా ఉన్నావు, ఏమైంది? ఏం లేదమ్మా, ఇవాళ 2 కస్టమర్స్ వచ్చి 5 లక్షలు సరిపడా మొత్తం ఏసీలు ఫ్రిడ్జ్లు అన్నీ పట్టుకెళ్ళారు, ఏంట్రా డబ్బులు ఇవ్వలేదా? డబ్బులు ఇచ్చేసారమ్మా, అది కాదు, అవన్నీ కొనుక్కున్నాక నాకు క్యాష్ ఇస్తూ ఇది బ్లాక్ మనీ అని చెప్పారు, సరే బ్లాక్ మనీ కదా తిప్పేద్దాము వైట్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇక నేను తీసేసుకున్నాను, బిల్ కొట్టలేదు, ఇప్పుడు అవి దొంగ నోట్లని తేలిందమ్మా,
ఇప్పుడు 5 లక్షలు కట్టమంటున్నారు నన్ను పోలీస్ స్టేషన్లో అని మనోజ్ ఇంటికి వచ్చి ఇక అడుగుతుంటే ప్రభావతిని, ఎవరు ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తాంరా, ఎలా తెస్తాంరా అని చెప్పేసి ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఆయన కక్కుర్తోడా ఎందుకు ఒప్పుకొని తీసుకున్నావు, ఎందుకు ఒప్పుకొని తీసుకున్నావు అని ఇంకా ప్రభావతి మనోజ్ని కొడుతుంటే, అమ్మ కొట్టకమ్మా, ఏదో కొంచెం డబ్బులు వస్తాయి కదా, ఉంటాయి కదా మనకంటూ అని చెప్పేసి నేను తీసేసుకున్నాను, ఏమి వెనక ముందు ఆలోచించకుండా. ఇప్పుడు భయం వేస్తుందమ్మా, ఎలాగ 5 లక్షలు తేవాలి అని చెప్పేసి మనోజ్ అంటుంటే, ఇంట్లో 5 లక్షలు సరిపడా ఏం లేవురా రే, ఆ నగలు వాళ్ళ పైన రూమ్ కోసం మీ నాన్నమ్మ ఇచ్చింది, ఆ నగలు కానీ తీసామంటే ఇప్పుడు మీ బాలుతో చాలా కష్టం అని చెప్పేసి ప్రభావతి అంటుంటే, ఎలాగోలా మేనేజ్ చేద్దామమ్మా, అందాక తీసిచ్చే బంగారం అని చెప్పేసి మనోజ్ అంటుంటే, అంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు, ఒక్కసారి వాడి చేతికి కానీ దొరికామంటే మామూలుగా ఉండదు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ తీసుకురా అమ్మ అని ఇంకా మనోజ్ అడగడంతో, సరే తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళు అని ఇక ప్రభావతి రూమ్లోకి వెళ్తుంది. మీనా నగలు ఎక్కడ పెట్టిందో చూసి తన లాకర్ ఓపెన్ చేసి నగలు తీసుకుని ఆ రూమ్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఎలాగైనా ఇవి మనోజ్ గడికి ఇవ్వాలి, వాడి చేతిలో పట్టుకుని వెళ్తే ఏంటా కవర్ని అడుగుతారు, వాడిని బయట వెయిట్ చేయమని చెప్పి నేనే కవర్లో పెట్టి ఇచ్చేయాలి అని చెప్పి ప్రభావతి కవర్లో పెట్టుకుని తీసుకువెళ్తుంది ఇంక నగల్ని బయటికి. ఇక బయటికి వెళ్ళిపోయి మనోజ్కి నగలు ఇచ్చేస్తుంది. ఇక మనోజ్ చట్టా నగలు తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి అంత కంగారుగా కనిపిస్తున్నావు అని ప్రభావతిని బాలు అడుగుతుంటే, నాకా కంగారా, అబ్బే అలాంటిదేం లేదు అని ప్రభావతి అంటుంది. నీ నడకలోనూ నీ మాటలోనూ చాలా కంగారు ఉందిలే తెలుస్తుంది నాకు అని చెప్పి బాలు అంటుంటే, అలాంటిదేం లేదురా, నువ్వు నీ పిచ్చాలమానాలు అని చెప్పేసి ఇక ప్రభావతి సైలెంట్గా కూర్చుంటుంది. ఇక మనోజ్ అయితే నగలను తాకట్టు పెట్టేసి ఆ నగలతో వచ్చిన డబ్బులను అయితే తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో కట్టేసి ఇంటికి వెళ్ళిపోతాడు మనోజ్. ఇక బాలు మీనా ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇవాళ మంచిది కదండి, ఆ నగలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందాము అని చెప్పి మీనా చెప్పడంతో సరే అని ఇంకా సత్యం దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. ఇదిగో నాన్న, ఆ నగలు తాకట్టు పెడదాం అనుకుంటున్నాము, వెళ్ళి తీసుకుంటాము సరేనా, వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాము అని సత్యాన్ని అడుగుతుంటే, అది నన్ను అడగడం ఎందుకురా, మీ నానమ్మ మీకు ఇచ్చింది, అది నా డబ్బులు కాదు నీ డబ్బులు, మీరు ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పి సత్యం అంటుంటే, అది మీ అమ్మ నాన్న, సుశీల డార్లింగ్ మీ అమ్మ, అందుకని చెప్పేసి నిన్ను అడుగుతున్నాము, ఆవిడ ఇచ్చింది కాబట్టి నిన్ను పర్మిషన్ అడుగుతున్నాను అని చెప్పి బాలు అంటుంటే, సరే రా తీసుకుని వెళ్ళండి అని చెప్పి సత్యం అంటాడు. ఇక లోపలికి వెళ్ళి నగలు వెతుకుతుంది మీనా. లోపల నగలు కనిపించకపోయేసరికి, అదేంటి నగలు లేవేంటి అని చెప్పేసి మీనా అంటుంది. ఏ మీనా, నువ్వు సరిగ్గా వెతుకుండవు, ఉండు అని చెప్పేసి ఇక ప్రభావతి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి నగలు తీసుకొచ్చి బయటికి వస్తుంది. ఇదిగో నగలు కనిపించలేదా నీకు అని ప్రభావతి ఇక మీనా చేతిలో పెడుతుంది. ఇదేంటి, నగలు నేను తీసేసాం కదా, అక్కడ లేవుక తాకట్టు పెట్టాను కదా, అదేంటి అమ్మకి ఎలా వచ్చినాయి అని చెప్పేసి ఇక మనోజ్ అనుకుంటాడు మనసులో. కానీ మనోజ్కి తెలీదు, ప్రభావతి ముందుగానే గిల్ట్ నగలు దాచుకుని ఆ గిల్ట్ నగలు బంగారు ప్లేస్లో పెట్టేస్తుంది. సరే మావయ్య, మేము గోల్డ్ షాప్కి వెళ్తాము అని చెప్పి ఇక సత్యానికి చెప్పి బాలు మీనా వెళ్తారు. ఇక బంగారం చూడగానే, ఎక్కువే ఉంది, మీకు ఏం కావాలో తీసుకోండి అని చెప్పి బంగారం షాప్ వాళ్ళు అంటుంటే, మాకు క్యాష్ కావాలండి అని చెప్పేసి మీనా అంటుంది. సరే అని ఇక బంగారం చెక్కింగ్కి పంపిస్తే అది గిల్ట్ నగలని తెలుస్తుంది. ఏయ్ ఎవర్రా మీరు, గిల్ట్ నగలు తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నారు బంగారం షాప్కి అని చెప్పి ఇంక వాళ్ళు తిడుతుంటే, ఏయ్ ఎవర్రా గిల్ట్ నగలు తీసుకొచ్చింది, ఎవరు అంటున్నారా నువ్వు అని చెప్పేసి బాలు రెచ్చిపోతాడు. ఏమండి ఊరుకోండి, ఏంటండి మీరు గిల్ట్ నగలు అంటున్నారు, అయినా మా అమ్మమ్మ గారు ఇచ్చారు, అవి బంగారపు నగలండి అవి అని చెప్పి మీనా అంటుంటే, ఏమో ఎక్కడో తప్పు జరిగింది, మీరు చూసుకోండి ఇంటికి వెళ్ళి, ఇవి గిల్ట్ నగలే, కావాలితే చూడండి అని చెప్పేసి ఇక చూపిస్తాడు బంగారు షాప్ ఆయన. అవును నిజమే అని చెప్పి ఇక కారు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటే, ఏంటండి ఇలా జరిగింది, అవి గిల్ట్ నగలు అంటున్నారు ఏంటి అని మీనా అంటుంటే, నాకు తెలిసి ఇగో నువ్వు వెళ్ళినప్పుడు నగలు లేవు, కానీ మా అమ్మ వెళ్తే నగలు దొరికాయి, అంటే మా అమ్మ ఏదో తీసేసి ఉంటుంది, ఆ మనోజ్ గాడికి ఎవరికరికి ఇచ్చే ఉంటుంది అని చెప్పేసి బాలు అనుకుంటూ ఉంటాడు మీనాతోటి. అలా ఎలా అనుమానిస్తారండి మీరు, అతను మీ అమ్మగారు, పోనీ నగలు తీస్తే చెప్తారు కదా అని మీనా అంటుంటే, చెప్పే రకం అనుకుంటున్నావా మీనా, వాళ్ళను మనకి తెలిసిందే కదా, వాళ్ళు ఏమన్నా పోతే మన మీద ఈజీగా నెట్టేస్తారు, కానీ మనం వాళ్ళని నెట్టలేం కదా, మన బలహీనత చూసే ఇప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు, ఎలాగైనా నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి ఇక బాలు అనుకుంటాడు. ఇక ఇంటికి వచ్చేస్తారు బాలు మీనా. ఇక మనోజ్ని అలా అనుమానంగా డౌట్గా చూస్తూ ఉంటాడు బాలు. ఏంట్రా చూపేంట్రా అలా చూస్తున్నావు అని చెప్పేసి మనోజ్ అంటుంటే, ఏదో తప్పు చేశాడు అని చెప్పి ఇక బాలుకి అర్థమవుతుంది. ఇక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. మనోజ్ దగ్గర
ఇలా ఐటమ్స్ తీసుకుని డబ్బులు వదిలేశారని బాలుకి తెలుస్తుంది. ఇక ఐటమ్స్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ షాప్కి వెళ్తారు రాజేష్ మరియు బాలు. సార్ మాకు ఇది కావాలి అది కావాలని అక్కడికి వెళ్ళి అడుగుతుంటే ఇంకా బాలు రాజేష్ అప్పుడే పోలీస్ రైడ్ జరుగుతుంది. ఆ రైడ్ జరగడం వల్ల అందులో పనిచేసే వాళ్ళని అండ్ మనోజ్ దగ్గర సామాన్లు కొట్టేసిన వాళ్ళని బాలు వాళ్ళని కూడా ఇంకా అరెస్ట్ చేస్తారు పోలీసులు. బాలు వాళ్ళని జైల్లో పెడతారు. అప్పుడే ఇక మనోజ్కి ఫోన్ చేస్తారు పోలీసులు. ఇదిగోండి ఒకసారి వస్తారా, మీ ఐటమ్స్ లాగే ఉన్నాయి, తను దొంగతనం చేసింది అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో సరే వస్తున్నాను సార్ అని మనోజ్ ఇక పోలీస్ స్టేషన్కి వస్తాడు. మీవి ఏవేవి సరుకులు పోయాయో చెప్పండి, వాళ్ళో కాదో చూసి చెప్దాము అని ఇక మనోజ్ని అడగడంతో పోలీసులు ఏమేమి పోయాయో మొత్తం అన్నీ చెప్తాడు మనోజ్. ఇక దాని లోపల నుంచి బాలు అయితే ఫోన్లో వీడియో తీస్తాడు. అమ్మ నా మనోజ్గా దొరికావురా, నగలు మీరు తీసుకుని ఇక్కడ 5 లక్షలు కట్టేసి ఇలా చేస్తారా అని చెప్పేసి ఇక బాలుకు నిజం తెలుస్తుంది. సరే సార్, చాలా థ్యాంక్స్ సార్, నేను వెళ్తున్నాను, వీళ్ళే చేసింది, వీళ్ళని అరెస్ట్ చేయండి అని ఇంకా మనోజ్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బాలు ఏ తప్పు చేయలేదని పోలీసులు కూడా రిలీజ్ చేసేస్తారు. మనోజ్ ఇంటికి వెళ్ళిపోతాడు. బాలు కూడా వెనకాతల ఇంటికి వెళ్ళి నాన్న నీకు ఒకటి చూపించాలి కూర్చో అని ఇంకా సత్యానికి మనోజ్ వీడియో చూపిస్తాడు బాలు. ఏంట్రా ఏంటిదంతా ఏం జరుగుతుంది అని సత్యం అడుగుతుంటే ఇంట్లో నగలు ఉన్నాయి కదా నాన్న, అవి గిల్ట్ నగలు, మేము బంగారపు షాప్కి వెళ్తే అవి గిల్ట్ నగలు అని చెప్పారు. అంటే దానికన్నా ముందు బంగారపు నగలు ఎవరో తీశారు తెలుసా నాన్న, అది ఎవరో తెలియదు అనుకుంటున్నావు నాన్న, ఇంకో ఈడే మనోజ్ గడే తీశాడు, అమ్మేసి అవి 5 లక్షలు ఏదో లాస్ వచ్చిందని చెప్పేసి 5 లక్షలు కట్టేసి వచ్చాడు నాన్న అని ఇంకా బాలు చెప్పడంతో ఏంట్రా వెదవా, నీకు లాస్ వస్తే మీనా వాళ్ళ బంగారం తీయాల్సిన అవసరం నీకేంట్రా, నువ్వేమన్నా పైన ఇల్లు కట్టడానికి డబ్బులు ఇస్తానన్నావా, చెప్పు ఇవ్వనన్నావు కదా, ఇంకెందుకు మీనా వాళ్ళ నగలు తీసావు అని చెప్పి సత్యం తిడతాడు మనోజ్ని. అది కాదు నాన్న, ఛే నోర్మి అని చెప్పి ఇంకా సత్యం కోపంతో మనోజ్ చెంప పగలు కొడతాడు. ఏవండి ఏంటంటే ఎలా కొడుతున్నారు, ఎందుకు అలా కొడుతున్నారని మధ్యలోకి వెళ్తుంది ప్రభావతి. అసలు వాడిని కాదు నిన్ను కొట్టాలి, అసలు బుద్ధుందా, వాడు దొంగతనం చేసి మళ్ళీ బయట డబ్బులు కట్టి వచ్చాడు, అయినా వాడిని సమర్థిస్తున్నావా నువ్వు అని చెప్పి ప్రభావతిని అంటాడు సత్యం. ఇక అప్పుడే రోహిణి ఇంటికి వస్తుంది. ఏంటి ఏం జరుగుతుంది, మనోజ్ ఎందుకు కొడుతున్నారు మావయ్య అని రోహిణి అడగడంతో వాడు చాలా గొప్ప పని చేశాడని కొడుతున్నాను అని సత్యం అంటాడు. ఏంటి మావయ్య చెప్పండి ఏమైంది అని రోహిణి అడుగుతుంటే ఏమైందా, నీకు తెలియకుండానే వీడు ఇన్ని పనులు చేస్తాడా, ఏంటి పార్లర్ అమ్మా నీకేం తెలియకుండానే మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు, నీ మొగుడు ఎంత పెద్ద పని చేశాడో తెలుసా అని చెప్పేసి మనోజ్ గురించి చెప్తాడు. ఇక బాలు ఏంటి మనోజ్ నిజమ్మా, ఏం చేసావు అసలు నువ్వు అని చెప్పేసి ఇక రోహిణి షాక్ అయిపోతుంది. ఇక సత్యంకి అయితే కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపంలో ఇంకా సత్యం మనోజ్ని కొడుతూనే ఉంటాడు. ఇక రోహిణి కొట్టకుండా ఆపేస్తుంది. మా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.